అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని పెద్దబొడ్డేపల్లి జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 2 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామన్నారు టౌన్ సీఐ గోవిందరావు. చోడవరం రోడ్డు నుంచి 2 వ్యక్తులు నడుచుకుంటూ లగేజ్ బ్యాగులతో వస్తున్న వ్యక్తుల్ని ఆపి వారిని తనిఖీ చేయగా వారి బ్యాగులో 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. ఇక అదుపులోకి తీసుకున్న 2 వ్యక్తుల నుంచి ఒక సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈరోజు మేము ఒక గంజాయి అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి 2 వ్యక్తులు కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా కోయంబత్తూరు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 2 వ్యక్తులు. వాళ్ళ పేర్లు హరీష్ ఒకరు, కన్నన్ ఒకరు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఏంటంటే 3 days బ్యాక్ ట్రైన్లో వచ్చారు. ట్రైన్లో డైరెక్ట్గా వైజాగ్ వచ్చారు. వైజాగ్లో దిగి వాళ్ళు ఆల్రెడీ గతంలో పరిచయం ఉంది. చీడికాడ మండలానికి చెందిన ఒక వ్యక్తి ఆల్రెడీ మాకు అది ఆయన అబ్స్కాండ్లో ఉన్నాడు. ఆయనతో పరిచయం అవడం వల్ల డైరెక్ట్గా ఆయన కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఊరు వెళ్ళారు. వాళ్ళ ఊళ్ళు వెళ్ళిన తర్వాత 4 గంజాయి ప్యాకెట్లు చూపెడుతున్నాను కదా. ఈ 4 గంజాయి ప్యాకెట్లు సుమారు 8 కేజీలు ఉన్నాయి. ఈ 8 కేజీల గంజాయి కొనుక్కొని వారి బ్యాగుల్లో 2 ప్యాకెట్లు అంటే ఒక్కో బ్యాగులో 2 ప్యాకెట్లు చొప్పున పెట్టుకొని టువార్డ్స్ మళ్ళీ బస్సు ఎక్కి మన నర్సీపట్నం వస్తూ నర్సీపట్నం నుంచి తుని వెళ్ళి తుని నుంచి మళ్ళీ ట్రైన్లో ఎక్కి చెన్నై అదే వాళ్ళ గమ్యస్థానం కావడానికి వాళ్ళ ప్లాన్. మనకి ఈ లోపుగానే ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మనకు అప్పటికి అందుబాటులో ఉన్న రమేష్ ఎస్ఐని నేను వెంటనే చెప్పడం జరిగింది. వెంటనే ఆ టీంతో వెళ్ళి